హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. దసరా హాలిడేస్ అయిపోయినాయి కదండి, బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. ఇంకా మరి నెక్స్ట్ పండగ దీపావళి కదా, దీపావళి వచ్చేస్తుంది. దీపాలన్నీ వెలిగించుకొని పండక్కి, అసలు దీపావళి అంటే సత్యభామ నరకాసుని వధించిన రోజు, మళ్ళీ మన రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు. అప్పుడు తీపి, మన నోరు తీపి చేసుకోవాలి కదండి, రకరకాల తీపి పదార్థాలతో రకరకాల స్వీట్స్గా. స్వీట్ షాపుల్లో బోలెడు స్వీట్స్ చేస్తూ ఉంటారు, కానీ అన్నీ కల్తీ అండి. చక్కగా మన ఇంట్లో వెరైటీ స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు స్వీట్ షాపుల్లో తయారు చేసిన దాకానే కాలాజాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి నేను 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ ఏనండి ఇది తీసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పులు పంచదార, అంటే నేను 4 కప్పుల పంచదార తీసుకున్నాను. కొద్దిగా వాటర్ అండి, మీరు వాటర్కి బదులు కాగపెట్టి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, కానీ నా దగ్గర అందుబాటులో లేవు, అందుకని వాటర్తో అయినా బాగానే ఉంటుంది. మీరు కావాలంటే పాలతో కలుపుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్, ఇది కుంకుమ పువ్వు అండి, 4 యాలక్కాయలు, కొద్దిగా జీడిపప్పు ఇట్లా ముక్కలు చేసేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ గులాబ్ జాముల పిండి ఉన్నది కదండి, చక్కగా ఉండలు లేకుండా ఇలా ఒక్కసారి కలుపుకోండి. గట్టిగా నలపకూడదండి, చక్కగా వేళ్లతోనే ఇలా పొడి పొడిలాడుతూ ఏ ఉండలు లేకుండా కలుపుకోండి. దీంట్లోకి వాటర్ ఎక్కువ పట్టవండి, కొద్దిగా చూస్తూ కలుపుకోండి. చక్కగా ఉండలు లేకుండా పౌడర్గా ఎట్లా ఉందో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. దీన్ని వేళ్లతోనే కలుపుకోవాలండి. పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు, వేళ్లతోనే కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి పోయకూడదండి, వాటర్ కానీ పాలు కానీ, ఎందుకంటే పిండి తొందరగా పలచగా అయిపోతుందండి. చూడండి, చక్కగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఒక చిన్న ముద్ద వేరే బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇది కొద్దిసేపు పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక ఫుడ్ కలర్ అని చెప్పాను కదండి, ఆ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ చుక్క వేసుకుంటే మనకి తొందరగా కలుస్తుందండి, ఎక్కువ వేసుకోకండి. చూడండి, ఈ జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసి కలుపుకోండి దీంట్లో. ఓకే అండి, దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా అన్నీ చేసి పక్కకు పెట్టేసుకుందాం. చక్కగా రౌండ్గా చేసుకోవాలండి. ఇట్లా పగుళ్ళు అనిపించినాయంటే మీరు కొద్దిగా ఆయిల్ కానీ, కొద్దిగా వాటర్ కానీ, పాలు కానీ కొంచెం తడి చేసుకొని ఇట్లా క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా రౌండ్గా చేసుకోండి. పగుళ్ళు ఉంటే మనకి ఆయిల్లో వేయంగానే పగిలిపోతాయండి. ఇప్పుడు అన్నీ ఇట్లా రౌండ్గా చేసి పెట్టేసుకున్నాం. అన్నీ చక్కగా రౌండ్గా బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పిండి చూడండి, చక్కగా నానింది. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. మళ్ళీ దీన్ని గట్టిగా చపాతీ పిండిలాగా కలపకూడదండి, ఇలా చేసుకొని ఇందాక మనం
ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా పిండి బాల్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది దీంట్లో పెట్టేసేసి ఇలా అంతా కవర్ చేసేసి పగుళ్ళు లేకుండా చక్కగా రౌండ్ చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లో చేయొచ్చండి దీన్ని. మీకు పైన ఇట్లా బాల్స్ కానీ మీరు ఏ షేప్లో చేసినా కానీ మీకు పగుళ్ళు వస్తున్నాయి అని అంటే కనుక మీరు వాటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ పాలు కానీ ఏదైనా కొద్దిగా తడి చేసుకొని ఇట్లా పగుళ్ళు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీ పగుళ్ళు ఉన్నాయంటే కనుక నూనెలో వేయంగానే పగిలిపోతాయి. చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. అన్నీ ఇలా చేసి పెట్టేసుకుందామండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇవి చేయడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈలోపు నేను ఈ స్టవ్ మీద పంచదార పాకానికి ప్రిపేర్ చేసేసుకున్నాము. పంచదార వేసేసి నీళ్ళు పోసేసుకున్నామండి. పంచదార కరిగేదాకా తిప్పుతూ కొద్దిసేపు తిప్పుకుంటూ అడుగంటకుండా చేసుకున్నాం. అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీంట్లో ఈ యాలక్కాయల్ని చక్కగా ఇట్లా కట్ చేసేసుకొని వేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందామండి. చూడండి, అన్నీ ఇట్లా నేను కొన్ని బాల్స్ లాగా కొన్ని ఓవెల్ షేప్లో చేసుకున్నాను అండి. ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం కదా, దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఈ పాకాన్ని. ఎందుకంటే వెడల్పుగా ఉంటుంది కాబట్టి చక్కగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కక్కర్లేదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా వేయించుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడైందంటే తొందరగా నల్లబడిపోతాయి. ఇది గులాబ్ జామ్ అనేది మన కాలాజామ్ అనేది వేగదు, లోపలంతా ముద్ద ముద్దగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నూనె కాగిందండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి వేసి నిదానంగా వేయించుకున్నాం. దగ్గరగా వేయకండి, కొద్దిగా దూరంగానే వేయండి. దగ్గరగా వేస్తే ఏంటంటే ఒకదానికి ఒకటి ప్రెస్ అయ్యి ఆ జాములు అనేవి పగిలిపోతాయండి. చక్కగా దూరంగా వేసుకోండి. వీటిల్ని మెల్లగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. పని వదిలేసామంటే పగిలిపోతాయి. చక్కగా తిప్పుకుంటూ ఒకే వైపు కాలుతాయండి తిప్పుకోకపోతే. చూడండి అన్ని ఈవెన్గా ఎలా కాలుతున్నాయో. ఇప్పుడు వేగినవి కొన్ని తీసుకొని దీంట్లో పాకంలో వేసేసుకుందామండి. దీన్ని 2 నిమిషాలు ఇట్లా లోపలికి ఇట్లా ప్రెస్ చేద్దామండి. పాకం అనేది తొందరగా పీల్చుకుంటాయి. నానాలండి
ఇవి పాకంలో కొద్దిసేపు నానాలండి, కొద్దిగా టైం పడుతుంది. చక్కగా నాననిద్దాం దీన్ని. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.